నాస్తిక సమాజం వ్యవస్థాపకులు జయగోపాల్ గారికి నివాళులు అర్పిస్తూ సైంటిఫిక్ ఇన్స్పిరేషన్ 20 ఏళ్ల సభకు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాశీం అన్నకి, జయరాజ్ అన్నకి, అలాగే రమేష్ సార్కి, మిగతా నాయకులందరికీ ఉద్యమ వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి పీడిఎస్ నాగేశ్వరన్నతో పాటు వేదిక కింద ఉన్నటువంటి రాష్ట్ర జనరల్ సెక్రటరీ సుమంత్కి, అలాగే ఎస్ఎస్యు స్వేరో స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ నవీన్కి, మిగతా నాయకులందరికీ ఉద్యమ వందనాలు. ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా దాడి అనేది కేవలం శాస్త్రీయ ఆలోచన మీదనే జరుగుతూ ఉంది. ఎందుకనంటే ప్రశ్నకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా చోటు లేకుండా ఈరోజు విద్యార్థి సంఘాలుగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం మీద ఉంది అని అంటే శాస్త్రీయ విద్య గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శాస్త్రీయ విద్య లేకపోవడం వల్ల ఈ దేశంలో ఈరోజు ఇంతగానం దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి శాస్త్రీయ విద్యకు సంబంధించిన విషయంలో కనీసం విద్యా వ్యవస్థలో ఇలా ఏదైనా మార్పు తీసుకొద్దామనే ఆలోచన ఈ మోడీకి కానీ, మోడీ ప్రభుత్వానికి కానీ, మోడీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలానికి కానీ ఉంది అని అంటే అది లేదు. శాస్త్రీయ విద్యా విధానం కోరుకున్నటువంటి మనము నిజానికి శాస్త్రీయ విద్యా విధానం కోసం ఎంతవరకు పోరాటం చేస్తున్నామన్నది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు శాస్త్రీయ విద్యా విధానాన్ని పూర్తి స్థాయిలో రూపుమాపడం కోసమే అసలు నిజానికి విద్యా వ్యవస్థలో ప్రశ్నించేటువంటి తత్వం ఎక్కడైనా ఉందా అని చెప్పేసి ఆలోచిస్తే ఎక్కడ కూడా కనీసం ప్రశ్నించడం అనేది లేకుండా కేవలం బట్టి పట్టేటువంటి విద్యా వ్యవస్థను ఈరోజు మన దేశంలో చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ విద్యా వ్యవస్థను ఒకసారి మనం స్టడీ చేసి అంటే దేశవ్యాప్తంగా ఏది కూడా ఏ విద్యా సంస్థలో ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పుకుంటున్నటువంటి విద్యా వ్యవస్థల్లో కూడా ప్రశ్నించే తత్వం లేదు, కేవలం బట్టి పట్టేటువంటి తత్వం మాత్రమే ఉంది. అది మనం గమనించాలి. ప్రశ్న తోడబుట్టు పరిణతి జ్ఞానంబు, ప్రశ్న తోడబుట్టు ప్రభావంబు, ప్రశ్న లేని జగతి ప్రశ్నార్థకంబురా నవయుగాల బాట నార్ల మాట అని నార్ల వెంకటేశ్వరరావు గారు ఎప్పుడో చెప్పారు. అంటే ప్రశ్న ద్వారానే ఈ సమాజంలో ఎంతో కొంత మార్పు వస్తుందని చెప్పేసి చెప్తా ఉంటే ఆ ప్రశ్న అనేది ఈ రోజు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో కన్నా ఉందా? కనీసం ఎప్పుడైనా ఈ విద్యా వ్యవస్థలో చదువుకుంటున్నటువంటి క్లాస్ రూముల్లో కనీసం ప్రశ్నించేటువంటి అలవాటుని విద్యార్థులకు నేర్పిస్తూ ఉన్నారా? ప్రశ్నించేటువంటి విద్యార్థుల్ని చంపుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇంతకుముందు నాగేశ్వరని చెప్పినట్టు జార్జి రెడ్డి గారిని కేవలం ప్రశ్నించడం ద్వారానే చంపారు కదా. జార్జి రెడ్డి వరకు ఆగిపోయిందా అది అని అంటే మొన్న వేముల రోహిత్ వరకు కూడా అదే కొనసాగుతూ ఉంది, చూస్తూనే ఉన్నాం మనం. అంటే ప్రశ్నిస్తే చంపుతున్నటువంటి ఈ దేశంలో మరి ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితులని, ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని కూడా మనం సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్న లేకపోతే ఈరోజు మనకు అంటే భూమి ఆకర్షణ శక్తి అనేది ఎట్లా ఉంది అనేది ఒక ప్రశ్న ద్వారానే మొదలైందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎంతోమంది ఈరోజు ఒక యాపిల్ చెట్టు కింద కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఆ యాపిల్ పండు కింద పడ్డప్పుడే ఎందుకు కింద పడిందని ప్రశ్నించడం ద్వారానే కదా ఈ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందన్న విషయాన్ని బయటపడింది. మరి అట్లాంటి పరిస్థితులు ఈ దేశంలో నేటి విద్యా వ్యవస్థలో ఉన్నాయా లేవా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నోసార్లు మేము పోయి విద్యార్థులను అడిగేవాళ్ళం, అమ్మ మూఢనమ్మకాలు అంటే ఏంటి అంటే చాలామంది తెలియదు. అరే మూఢనమ్మకాలు అంటే తెలియదు, కనీసం మూఢనమ్మకాలు ఎప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడు పోతాయి అని చెప్పేసి విషయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే చాలామంది విద్యార్థులకు తెలియకపోయేది. మీకు అంటే నేను అడుగుతున్నా, ఈ దేశంలో ఒక మనిషి పుట్టిన తర్వాత మూఢనమ్మకాలు స్టార్ట్ అవుతాయా? పుట్టక ముందు స్టార్ట్ అవుతాయా? చనిపోయినప్పుడు ఆగిపోతాయా? చనిపోయిన తర్వాత కొనసాగుతాయా? వీటన్నిటిని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మూఢనమ్మకాల నిర్మూలన కోసం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ గత 20 ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉంటే దాదాపు అందులో 2010లో నేను జాయిన్ అయ్యి దాదాపు 15 సంవత్సరాల పాటు ఈ సంఘంలో పనిచేశాను. ఆ 20 ఏళ్ళలో 15 ఏళ్ల పాటు నేను పనిచేస్తూ చాలా పాఠశాలలోకి వెళ్ళి విద్యార్థులకు చెప్పేవాళ్ళం, అరే మీకు చెప్తున్నటువంటి మీరు చూస్తున్నటువంటి చాలా బాబాలు స్వామీజీలు చేస్తున్నటువంటి ప్రతి మ్యాజిక్ వెనకాల కూడా సైన్స్ మాత్రమే ఉంది. మేం కాదు, మాకన్నా మా ముందు తరం నాయకులు అయినటువంటి రమేష్ సార్ లాంటి వాళ్ళు ఎన్నో వేదికల మీద చెప్పారు. సత్యసాయిబాబా లాంటి వాళ్ళు నోట్లోకి లింగం తీసినప్పుడు అరే నోట్లో పట్టేటువంటి లింగాన్ని నువ్వు తీసిడేంద్రా బాబు, నీకు దమ్ముండే నిజమైన లింగాన్ని గుడిలో మనం ప్రతిష్టాపన చేస్తున్నటువంటి లింగాన్ని తీసిపెట్టు నోట్లోకి వెళ్ళి, చేతనవుతుందా? ఎండాకాలంలో ఒక పుచ్చకాయ లాంటిది వాటర్ మిలన్ లాంటిది తీసిపెట్టు అంటే చేత కాదు. అంటే అక్కడ ప్రశ్నించేది ఉంటే వాళ్ళ మ్యాజిక్లు ఆగిపోతాయి. నేను నాస్తికుని ఎందుకు అయ్యాననే పుస్తకంలో భగత్ సింగ్ చెప్తాడు అదే విషయం. ప్రశ్నకు సంబంధించిన విషయంలో ఆయన మాట్లాడుతూ మొదటి విషయం మనిషి దేవుని నమ్మకపోవడానికి గర్వం అవసరం లేదు అంటాడు. అలాగే అదేదో అతీత శక్తి ఉందన్న భావనను నేను పూర్తిగా నిరాకరిస్తాను అంటూనే ఆయన చదివినటువంటి పుస్తకాల గురించి చెప్తూ ఈ సమాజంలో ప్రశ్న ద్వారా చాలా విషయాలు వెనక్కిపోతాయని చెప్తాడు. మరి ఈరోజు పుడుతున్నటువంటి అఘోరీలకు కానీ
ఈరోజు పుడుతున్నటువంటి రామరాజ్యాలకు కానీ ఎన్ని ప్రశ్నలు మనం ముందు పెడుతున్నాం అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. అఘోరి మొదట్లో మాట్లాడుతూ చివరికి ఈ సమాజం వ్యతిరేకతను చూసిన తర్వాత నాకు గుడి కట్టియండి, నేను ఆ గుళ్ళో కూర్చుంటా, బయటికి రాను అని చెప్పింది. అసలు బట్టలే వేసుకోవడం తిరిగినటువంటి వ్యక్తి ఈరోజు బట్టలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడో ఒకరి దగ్గర ఒకరో ఇద్దరో వేదాంత్ మౌర్య లాంటి వాళ్ళు, శ్రీనివాస్ లాంటి వాళ్ళు, ఉప్పులెట్టి నరేష్ లాంటి వాళ్ళు ఉండి ఆమె చేస్తున్నటువంటి అరాచకాన్ని ప్రశ్నించడం ద్వారా ఆ ప్రశ్న ఈరోజు సమాజం అంతా ప్రశ్నించరు. కాబట్టి చివరికి బట్టలు వేసుకొని తిరగాలి. సమాజంలో మనం ఉంటున్నామంటే ఏ కాశీకో పోయి అఘోరాలు 100 మంది ఉన్న దగ్గర నువ్వు ఉంటే నువ్వు బట్టలు వేసుకొని తిరుగుతావా, లేదంటే బరిబాతలు తిరుగుతావా, నీ ఇష్టం. కానీ ఈ సమాజంలో ఉండాలంటే తప్పకుండా బట్టలు వేసుకోవాల్సిందని చెప్పేసి ఈరోజు బట్ట కట్టుకొని తిరుగుతుంది కదా. అంటే ఆ రోజు ఎవరో ఒకరు ప్రశ్నించి ఈ ప్రశ్నను ముందు పెట్టకపోయి ఉంటే అఘోరి లాంటి వారి వ్యక్తులు ప్రతిరోజు తిరుగుతూనే ఉంటారు. ఈరోజు రామరాజ్యం పేరుతోని ఒక రంగరాజన్ గారి మీద దాడి చేసి కావచ్చు. రంగరాజన్ గారి మీద దాడి, రంగరాజన్ గారిని 24 గంటలు వ్యతిరేకించినటువంటి మనం కూడా రంగరాజన్ మీద జరిగినటువంటి దాడిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే రంగరాజన్ అయినా ఇంకెవరైనా ఈ దేశంలో మనుషుల హక్కులకు సంబంధించిన విషయంలో మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఈ మధ్య కాలంలో చాలా ఈ ఛానళ్ళు అయితే దాదాపుగా కేవలం మతాన్ని, మూఢత్వాన్ని పెంచి పోషించడం కోసమే పనిచేస్తున్న ఛానళ్ళు చాలా చూస్తూ ఉన్నాం. 24 గంటల్లో ఒక మహిళను కూర్చోబెట్టి, ఆమె పేరు నాగరాణి అని చెప్పేసి కూర్చోబెట్టి, అమ్మ నీకు దేవుడు వస్తుందా అంటే ఆమె వస్తుంది, రెడీ 1 2 3 అనగానే దేవుడు వస్తున్నాడు. ఇదేంది మరి? అరే దేవుడు రావడానికి ఇంతకుముందు మన ఊర్లలో చూసినప్పుడైతే నిజంగా దేవుడు రావడానికి చాలా సందర్భాలు ఉంటాయి. ఎందుకు వస్తే దేవుడు అనే విషయాన్ని కూడా మనం చూసినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ దేవుడు రమ్మన్నప్పుడు ఎట్లా వస్తా ఉన్నాడు? ఆ విషయాన్ని ఎవరైనా ప్రశ్నించారా? ఒక ఆయన ఒక ఛానల్లో చెప్తా ఉంటాడు, నీ దాదాపుగా 500 సంవత్సరాలకు పైగా బతుకున్నటువంటి వ్యక్తిని నేను మాట్లాడినా, 1400 సంవత్సరాల నుండి బతికి ఉన్నటువంటి వ్యక్తితో నేను మాట్లాడినా. అరే వానికి సిగ్గు లేకపోతే చూడడానికన్నా మనకు ఉండాలి కదా కనీసం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే, దేవుడమ్మ అనే ఒక పుస్తకం ఉంటుంది, మన ఝాన్సీ పాపదేశి గారు రాసిరు. ఈ మధ్య కాలంలోనే వచ్చినటువంటి పుస్తకంలో ఈమె క్లియర్గా చెప్తుంది. మొదటి దాంట్లోనే, నన్ను మా ఊర్లో అందరూ దేవుడమ్మ అంటారు, దేవుణ్ణి నమ్మనోళ్ళు నన్ను దొంగ దేవుడమ్మ అని అంటారు అని చెప్పేసి రాస్తుంది. దేవుని నమ్మనోళ్ళు నన్ను దొంగ దేవుడమ్మ అని అంటారు. వాళ్ళు నన్ను అట్లా పిలుస్తూ ఉన్నప్పుడు నాకు భయం వేస్తుంది, ఎందుకనంటే నేను నిజంగా దొంగనన్న విషయం బయటపడుతుందేమో అని చెప్పేసి ఆమె రాస్తుంది. అంటే ఈ విషయాన్ని నీకు ఎందుకు చెప్తున్నావు అంటే, ఇంతకుముందు రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఎవరికో ఒక ఆరోగ్య సమస్యనో, లేదంటే ఆర్థిక సమస్యనో, ఇంకేదో మానసిక సమస్యనో వస్తే ఆ ఊర్లో ఉన్నటువంటి దేవుని దేవుని చెప్పేది వాళ్ళ మానసిక ప్రశాంతత కోసం ఆమె చెప్పింది నమ్మి ఆమె చెప్పినట్టు చేస్తే వాళ్ళు మానసికంగా బయటపడేటోళ్ళు. కానీ ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళి చూసేదంటే ఆ దేవుళ్ళు చెప్పే అనే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు. ఎందుకు తగ్గుతూ ఉన్నారంటే, చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎంతో కొంత పెరుగుతూ ఉంది కాబట్టి దేవుణ్ణి చెప్పేటోళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది. కానీ ఈ కొత్తగా వస్తున్నటువంటి వ్యాపారం పేరుతో వస్తున్నటువంటి దేవుళ్ళ సంగతి ఏంది మరి అంటే, వీళ్ళు ఎందుకు చెప్తారు, ఏం చెప్తారో ఎవరికి తెలియదు. నేను చాలాసార్లు అడిగేవాడిని మా ఊర్లో ఉన్న వాళ్ళని కానీ, లేదంటే బయట ఎవరికైనా దేవుడు వచ్చినప్పుడు, అమ్మ నీకు దేవుడు వచ్చింది కదా అంటే వచ్చిండు, దేవునికి అన్నీ తెలుస్తాయి కదా అంటే తెలుస్తాయి. మరి బ్రిటన్ ప్రధానమంత్రి పేరేంది అని అంటే ఆమెకు తెలియదు. దేవునికి తెలియదా బ్రిటన్ ప్రధానమంత్రి పేరేందో? ట్రంప్ తర్వాత ఎవడు అధ్యక్షుడు దేవునికి తెలియదా? ఒకసారి అడగండి. దేవుని నీ కుటుంబ సమస్యలు, నీ ఊర్లో ఉన్న సమస్యలు, నీ చుట్టుపక్కల ఉన్న సమస్యల గురించి మాట్లాడడం కాదు కదా. ఇప్పుడు నేను దేవుని చెప్పమంటే ఈ రూమ్లో ఉన్నటువంటి ఈ వేదిక మీద వాళ్ళు ఉన్న గురించి అందరి గురించి దేవుని గొప్పగా చెప్తాను నేను. సమ్మక్క సారక్క అభ్యహ అని మొదలుపెట్టి ఉప్పులెట్టి నరేశన గురించి చెప్తా, జయరాజన్న గురించి చెప్తా, జయరాజన్న రాసినటువంటి మనువాదానికి మరణశాసనం రాస్తున్నాం ఇదిగా అనే పాట ఎప్పుడు రాసిందో చెప్తా, రమేష్ అన్న ఎన్ని సంవత్సరాలుగా ఈ మూఢనమ్మకాల మీద పోరాటం చేస్తున్నాడో చెప్తా. ఇది కాదు కదా దేవుని చెప్పడం అంటే. మరి నెక్స్ట్ తరం ఎవరు వస్తారు చెప్తారా? చెప్పరు. మొన్నటి ఎన్నికలకు ముందు కూడా నేను జర్నలిస్ట్గా ఉండి చాలామంది జ్యోతిషులకు చెప్పినా, అరే జ్యోతిషులు 2 గ్యాంగులుగా ఏర్పడి ఒకటి బీఆర్ఎస్ గెలుస్తుంది, ఒకటి కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పడం కాదురా. మీరు అందరూ కూర్చొని మీటింగ్ పెట్టండి, రౌండ్ టేబుల్ సమావేశం. మేము వస్తాం, రమేష్ సార్ లాంటి వాళ్ళని 10 మంది తీసుకొని వస్తాం, అని అడుగుతాం. మీరు అందరూ కలిసి మీ జాతకాలు అందరి చూసి ఎవడెవడు గెలుస్తాడో రిపోర్ట్ ఇవ్వండి. ఈరోజు రిపోర్ట్ ఇచ్చే వాళ్ళకి చాలా గిరాకీ పెరిగింది కదా. అంటే ఇవ్వనికి చేత కాదు. ఒక 10 మంది కాంగ్రెస్ గెలుస్తా అంటే, ఒక 10 మంది బీఆర్ఎస్ గెలుస్తా అంటే, ఒక 5 మంది బీజేపీ గెలుస్తా అని చెప్తారు. నిజంగానే కాంగ్రెస్ గెలిస్తే ఎవడైతే కాంగ్రెస్ గెలుస్తా అని చెప్పినటువంటి 10 మంది ఉన్నారో వాళ్ళకి ఆ 5 సంవత్సరాల పాటు ఫుల్ గిరాకీ ఉంటుంది. లేదు రామ్ చరణ్ లాంటివి, నాగ చైతన్య లాంటి వ్యక్తులకు సంబంధించిన విషయాల్లో మాట్లాడినటువంటి వ్యక్తులకు మళ్ళీ బడిత పూజ జరిగితే మళ్ళీ 5-10 ఏళ్ల పాటు వాళ్ళని పక్క జరుగుతాం. కానీ పక్క జరుగుతున్నటువంటి సంఖ్య జరుగుతాయి కావచ్చు, కానీ పెరుగుతున్న జనాభా గురించి మనం మాట్లాడట్లేదు.
కేవలం మతం అనేది. మొన్న ప్రధాన మీడియా ఛానల్లో కూడా గుడి వెనుక నా స్వామి అని చెప్పేసి టైటిల్తో నచ్చినటువంటి వీడియోలు మనం చూడాల్సిన అవసరం ఉంది. మార్కెట్లోకి మరో కొత్త దేవుడు. ఏ మార్కెట్? ఎక్కడి మార్కెట్? అంటే మార్కెట్ అంటే ఏంది అంటే దేవుని పేరుతో జరుగుతున్నటువంటి సంత. ఆ దేవుని పేరుతో జరుగుతున్నటువంటి సంతలోకి కొత్త దేవుడు వచ్చిండు. ఎవడు మరి వీడు? తమిళనాడు రాష్ట్రంలో పెరియార్ పుట్టిన కారణం మొదలుకుంటే ఇప్పటి వరకు చాలా జరుగుతూ ఉన్నాయి, మనం మాట్లాడలేదు. ఇక పెరియార్కు సంబంధించిన విషయంలో కానీ, జయగోపాల్కి సంబంధించిన విషయంలో కానీ, భారత నాస్తిక సమాజానికి సంబంధించిన విషయంలో కానీ చాలామంది వీళ్ళు దేవుళ్ళని తిడతారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. బ్యానర్ మీద క్లియర్గా రాసింది మానవ హక్కుల నేత డాక్టర్ జయగోపాల్. ఈ దేశంలో నాస్తికత్వం పేరుతో కేవలం దేవుడు లేడని చెప్పడం కోసం కాదు మేము నిలబడ్డది. కేవలం దేవుడు లేడని చెప్పడం కోసం కాదు. ఈ తెలంగాణలో రోహిత్ వేముల చచ్చిపోయినప్పుడు రోహిత్ వేముల న్యాయం జరగాలని చెప్పేసి ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్ని రోజుల పాటు జరిగినటువంటి పోరాటంలో ప్రతిరోజు మేము అక్కడ పాల్గొన్నాం. మంత్రి మధుకర్ని హత్య చేసినప్పుడు కులోన్మ హత్య, మంత్రి మధుకర్ని మొదలుకుంటే నిన్న జరిగినటువంటి మాలబంటి సూర్యాపేట హత్య వరకు ప్రతి హత్య వెనకాల జరిగినటువంటి పోరాటంలో మేము సైంటిఫిక్ ఫెడరేషన్ తరఫున పాల్గొన్నాం, ఉద్యమించినాం. ఎక్కడా కూడా కేవలం దేవుడు లేడని చెప్పుకుంటూ గుళ్ళ చుట్టూ, మసీదుల చుట్టూ, ఆ పాస్టర్ల చుట్టూ తిరగలే. ప్రతి ఉద్యమంలో, ప్రతి మానవ హక్కులకు సంబంధించిన ఉద్యమంలో, మహిళా హక్కులకు సంబంధించిన ఉద్యమంలో, లేదంటే అత్యాచారాలు జరిగిన ప్లేస్లో కానీ ఎక్కడ ఏ సమస్య జరిగినా ఆ సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాము. సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అనేది కేవలం మూఢనమ్మకాల గురించి మాత్రమే కాదు, మూఢనమ్మకాలు ప్రధాన ఎజెండాగా పెట్టి ప్రతి సమస్య మీద పోరాటం చేస్తూనే ఉంది. తెలంగాణలో ఎక్కడికి వెళ్ళి చూసినా మాకు వాసుకే యాదవ్ అని ఇక్కడనే ఉన్నాడు, బహుజన సేన కదిరికృష్ణతో ఉంటూ ఎన్నో కార్యక్రమాల్లో మాకు అండగా ఉంటూ మేము ఎక్కడికి వెళ్ళినా కనీసం ఆహారం ప్రోగ్రాం అయిపోయిందా తినడానికి తిండి లేకపోతే తినిపించినట్టు అన్నా. ఎంతోమంది చూస్తూనే ఉన్నారు నిజంగా వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంది అనేది. మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి సంఘాలలో భారత నాస్తిక సమాజం కానీ ఈ దేశంలో అలాగే సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ కానీ ముందుంటుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కేవలం అక్కడి వరకే ఆగిపోలేదు, చాలా ఉద్యమాల్లో పాల్గొంటూ ఉన్నాం, చాలా సమస్యలకు పరిష్కారం దిశగా కూడా పాల్గొంటూ ఉన్నాం. మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఈరోజు చట్టం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ చట్టాన్ని నిజంగా అమలు చేయడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఏ విధంగా అయితే ఈ రాజ్యాంగం అమల్లో అంటే నిజంగా పేదల కోసం ఒకవేళ పని చేయకపోతే తప్పకుండా తర్వాత రోజుల్లో ఈ భారత రాజ్యాంగాన్ని నేనైనా కాల్ చేస్తాను ఏ విధంగా అయితే చెప్తాడో, ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేయని ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి పాలన కూడా కేవలం మూఢత్వాన్ని పెంచి పోషించే విధంగా ఉంది. కాబట్టి మనం మరింత కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ని గ్రామాల్లోకి తీసుకుపోతూ, ప్రతి విద్యా వ్యవస్థలోకి తీసుకుపోతూ, విద్యా సంస్థల్లోకి తీసుకుపోతూ ఈరోజు విద్య అనేది కేవలం వ్యాపారంగా మారిపోయి చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చాలామంది సిగ్గులో కూడా మాట్లాడుతూ ఉన్నారు విద్యావేత్తలు అని చెప్పేసి. ఎవడు విద్యావేత్త? చుక్కారామాయణను మొదలుకుంటే ఈరోజు పల్లవి స్కూల్స్ యజమాని బీజేపీ అభ్యర్థి కానీ, లేదంటే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ విద్యావేత్తలు కాదు, కేవలం విద్యా వ్యాపారవేత్తలు. మరి విద్యా వ్యాపారాన్ని చేస్తున్నటువంటి వ్యక్తులు విద్యావేత్తలుగా టికెట్లు తీసుకొని కేవలం లాస్ట్ టైం పల్లరాజేశ్వర్ కానీ లేదంటే మల్లారెడ్డి కానీ ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఉండి వాళ్ళ కాలేజీని యూనివర్సిటీలుగా మార్చుకున్నారు. ఈరోజు మళ్ళీ పల్లవి స్కూల్స్ కానీ లేదంటే ఆల్ ఫోర్సెస్ కాలేజీలు కానీ ఈరోజు మళ్ళీ యూనివర్సిటీలుగా మారడం కోసం ఎమ్మెల్సీలు తీసుకుంటున్నారు. వాటిని గురుగా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. వీటన్నిటిని తప్పకుండా ప్రశ్నిస్తూ, ప్రశ్న ద్వారా మాత్రమే ఆనాడు భగత్ సింగ్ అయినా లేదంటే ఎవరిని తీసుకున్నా ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. ఆ ప్రశ్నించేటువంటి వారసత్వంలో మనవాదానికి మరణశాస్త్రం రాస్తున్నామని చెప్పేసి చెప్పినటువంటి జయరాజన్న పాటను ముందు పెట్టుకొని మేము గత 20 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నాం. మాకు అన్న అండగా ఉంటున్నారు, చాలామంది ఇంకా అండగా ఉన్నారు. అలాంటి సపోర్ట్ మనకు ఉంది. దయచేసి ఈ దేశంలో నుండి మూఢత్వాన్ని, మూర్ఖులను, వాళ్ళ పాలనని ఎండగట్టే విధంగా మనం పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.